ఐ హోప్ ఈ వీడియో ముందుగా ఏ కలర్ బ్యాంగిల్ పైన వర్క్ చేయాలనుకుంటున్నామో ప్లాస్టిక్ బ్యాంగిల్ పైన ఆ థ్రెడ్ ర్యాపింగ్ చేసి ఇట్లా సైడ్ పెటల్స్ లాగా డ్రా చేసుకోవాలి గ్లూతో. ఇట్లా గ్లూతో డ్రా చేసుకున్న తర్వాత వైట్ గ్లాసీ మూన్ షేప్ కుందన్ని స్టిక్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. 2 మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత ఇంకా 2 మూన్ షేప్ కుందన్స్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. మూన్ షేప్ కుందన్స్కి మధ్యలో మిడిల్ పెటల్స్ని ఇలా డ్రా చేసిన దానిపైన 8K ఐ షేప్ కుందన్ తీసుకున్నామండి. ఇక్కడ ఐ షేప్ 8K కుందన్ కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది, అది స్టిక్ చేయాలి. తర్వాత సైడ్ పెటల్స్ కోసం గ్లూతో సైడ్ పెటల్స్ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ సైడ్ పెటల్స్ పైన ఇంతకుముందు మిడిల్ పెటల్కి 8K కుందన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం స్మాల్ సైజ్లో ఉంటుంది 6K ఐ షేప్ కుందన్ తీసుకున్నామండి ఇక్కడ పింక్ కలర్లో. సైడ్ పెటల్స్ అండ్ మిడిల్ పెటల్ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ మొత్తం ఇట్లా వర్క్ చేసుకోవాలండి. ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది 3D డిజైన్ కాబట్టి ఇట్లా పెటల్స్ పైన ఇంకొక లేయర్ పెటల్స్ డ్రా చేయాలి B7000 గ్లూతో. ఇది వాటర్ ప్రూఫ్ గ్లూ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్ గ్లూ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ గ్లూ. అండ్ దీంతో వర్క్ చేయడం కూడా కొంచెం కష్టమే అండి, కాకపోతే డిజైన్ చాలా బాగా వస్తుంది. చాలా కుందన్స్ తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉండదు అనమాట. ఈ వర్క్ చేసుకునేటప్పుడే కుందన్స్ ఆ గ్లూ మొత్తం డ్రై అవ్వకముందే ఏదైనా డిజైన్ మూవ్ చేసుకోవాలండి. ఒకసారి ఇది డ్రై అయిన తర్వాత మనం కుందన్స్ని అట్లా మూవ్ చేయడానికి ఉండదు అనమాట, అవి స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయి. తర్వాత ఈ 2 మూన్ షేప్ కుందన్స్కి మధ్యలో ఇలా పర్ల్ కుందన్ అండి, ఇది స్మాల్ సైజ్ వైట్ కుందన్ అంటారు, పర్ల్ లుక్లో ఉంటుంది ఇది. అది స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్యాంగిల్ది. మీరు కావాలంటే ఈ సైడ్ పెటల్స్కి కూడా 8K కుందన్స్ యూస్ చేయొచ్చు, అలా కూడా లుక్ బాగుంటుందండి. కాకపోతే నేను వీడియోలో 6K తీసుకున్నాను సైడ్ పెటల్స్ కోసం. ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ చాలా ట్రెండింగ్ డిజైన్ అండి, మన పేజ్లో కూడా చాలా బ్యాంగిల్స్ సేల్ చేశాము. వీటికి మధ్యలో గ్లాస్ బ్యాంగిల్తో పేర్ చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తో పేరప్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.